ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 5/6/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ చతుర్దశి, బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రము, రాత్రి 9 గంటల 5 నిమిషాల వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. గుళికాకాలము ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. యమగంట కాలము ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. వర్జము ఉదయం 9 గంటల 35 నిమిషాల నుండి 11 గంటల 7 నిమిషాల వరకు. దుర్ముహూర్తము ఉదయం 11 గంటల 32 నిమిషాల నుండి 12 గంటల 24 నిమిషాల వరకు. మరలా ఈరోజు అమృత గడియలు రాత్రి 6 గంటల 47 నిమిషాల నుండి 8 గంటల 19 నిమిషాల వరకు. ఈరోజు మాస శివరాత్రి మహాపర్వదినము. ఈరోజు విశేషంగా భక్తులందరూ కూడా, అంటే 12 నెలల్లో విశేషంగా 11 నెలలు మాస శివరాత్రి, 12వ నెల మహాశివరాత్రిగా చెప్పబడుతూ ఉంటుంది. అలాగా ఈరోజు వైశాఖ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం గావించి, ఆ విశేషంగా ఈరోజు చేసేటువంటి అర్చనలో మామిడి పళ్ళ రసము, చెరుకు రసము, నల్ల ద్రాక్ష రసము ఇవి సమర్పించినట్లయితే, మామిడి పళ్ళ రసం చేసినట్లయితే దీర్ఘ వ్యాధి నాశనం అనేది చెప్పబడుతుంది. అలాగే చెరుకు రసంతో చేసినట్లయితే రుణ విమోచనం కలిగేటువంటి సూచన కనబడుతుంది, అంటే సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగే నల్ల ద్రాక్ష రసం మీరు చేయడం వలన శని ప్రభావం కానీ, మీకు రావాల్సిన సమయానికి డబ్బులు రావడం, ఇటువంటివి జరిగేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి చక్కగా భక్తులందరూ కూడా ఇది ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. అలాగే మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. డబ్బు పరంగా కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల పరంగా మీకు చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, ఈరోజు పూర్తయ్యే సమయానికి అవన్నీ సర్దుకోవడం జరుగుతుంది. కానీ మీరు ఎక్కువ ఆలోచనలో ఉండడం, వచ్చిన అవకాశాలన్నీ కూడా దాని మీద ధ్యాస పెట్టి పోగొట్టుకునేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి శ్రద్ధ వహించడం మంచిది. డబ్బు పరంగా అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తెర మీదకి వచ్చి వాటిని పూర్తి చేసే విధంగా మీరు వ్యవహార శైలి నడుస్తుంది. అలాగే కొన్ని రోజులుగా ప్రయత్నంలో ఉన్నటువంటి, అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా ప్రమోషన్ సంబంధించిన విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ఒక దూర ప్రాంతం నుంచి ఒకానొక వార్త మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ముఖ్యమైన కార్యాచరణలు, అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన కానీ, లేదా పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ, లేదా ఉద్యోగం సంబంధించిన ఏదైతే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారో కొంచెం అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అవన్నీ వృద్ధిలోకి వెళ్ళే విధంగా కనబడుతున్నాయి. కాబట్టి శ్రద్ధ వహించి చేయండి. సింహరాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. భాగస్వాముల మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క కీలకమైన నిర్ణయాలు, మీ యొక్క లౌక్యంతో వాటిని సులువుగా మీరు పరిష్కరించే విధంగా ఉంటాయి. కాబట్టి మీరు సంయమనం పాటించి సకాలంలో పనులన్నీ పూర్తి చేయగలగాలి. అలాగే కన్యారాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వ్రాత పరీక్షలకు సంబంధించినటువంటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. నూతన ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వారికి కొంచెం ఊరట కనిపించేటువంటి రోజుగా ఈరోజు చెప్పవచ్చు. అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన ప్రారంభం చేసేవారు 2 రోజుల తర్వాత మళ్ళీ మీరు ప్రారంభం చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ఈరోజు ఏదైతే మీరు నూతన ప్రారంభానికి సంబంధించిన ఆలోచనలు ఏవైతే ముందుగా తీసుకువెళ్తారో అనుకోకుండా అవాంతరం కలగడము, అది మీకు మనస్తాపాన్ని కలిగించే విషయంగా ఉంటుంది. కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. తులారాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి చేస్తారు. అన్నీ సకాలంలో పూర్తవుతాయి, అనుకూలంగా ఉంటాయి. మరియు మీకు ఏదైతే ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుందో, ఏదైతే మీకు సౌకర్యంగా ఉంటుందో, అనుకోకుండా అటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో మీ దగ్గరికి రావడము, మీ బంధువర్గం కానీ, మీ మిత్రులు కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరూ మీకు అనుకూలంగా వ్యవహరించడం ఈరోజు జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అయ్యేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మీ యొక్క ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన కానీ, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వచ్చేటువంటి సూచన కనబడుతుంది. అలాగే
వివాహం సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వారికి దూర ప్రాంతాల నుంచి కొన్ని అనుకూలమైన వార్తలు రావడము, వాటికి మీరు సమయానికి అనుకూలంగా సమాధానం ఇవ్వడం వలన సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ధనస్సు రాశి వారు, ధనస్సు రాశి వారికి ఈరోజు డబ్బు పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా నూతన వ్యాపారం, నూతన ఉద్యోగాలు ప్రారంభించే వారికి అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే అనుకోకుండా కొన్ని సహాయ సహకారాలు మీ బంధువర్గం నుంచి కానీ కుటుంబ సభ్యుల పరంగా కానీ మీకు అనుకూలంగా రావడము, అవన్నీ మీకు శ్రేయస్కరాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటికీ అన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడులు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అవి కొంచెం మీకు అనుకున్న దానికంటే ఎక్కువ అవడం వలన మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అలాగే కుంభరాశి వారు, గత కొద్ది రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి కొన్ని పూర్తి చేసేటువంటి ఈ శక్తి సామర్థ్యాలన్నీ కూడా మీరు అంటే ఆర్థికపరమైన వనరులు కానీ లేదా మాట సహాయం పరంగా కానీ లేదా ఉన్నతాధికారులతో ఏవైతే మీరు పైరవీ చేయించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం, సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి సమయానుకూలంగా సంయమనం పాటిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు పోయినట్లయితే అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీనరాశి వారు, ఏలినాటి శని ప్రభావం వల్ల గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేస్తారు. కొన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే మాట ఇచ్చి మీరు తీరుస్తాను అనేటువంటి ఏదైతే నేను ఆ పని చేస్తాను అని మీరు చెప్తారో ఆ పని కోసం డబ్బును ఖర్చు పెట్టడము, అధిక వ్యయంతో మీరు ఆ పనులన్నీ పూర్తి చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈరోజు పరిహారాలను చూసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైతే ఉందో గణపతి ఆలయంలో స్వామివారికి గరిక సమర్పించడము, లేదు విశేషంగా ఆ స్వామివారి అర్చన చేసి ఒక పూలమాలని సమర్పించడం చేసినట్లయితే గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. అన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. ఈరోజు నా పరిజ్ఞానం మేరకు ఈరోజు పంచాంగం చెప్పడం జరిగింది. శుభం భూయాత్.